ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం శ్రీ లలితాదేవ్యే నమః. శ్రీ గురుభ్యో నమః. ప్రేక్షకులందరికీ స్వాగతం. సనాతన ధర్మాన్ని గౌరవిస్తున్న, పాటిస్తున్న, రక్షిస్తున్న, పోషిస్తున్న వారందరికీ కూడా నమస్కారం చేస్తూ కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నాను. ఉగాది పండుగ. ఉగాది పండుగ రోజున మనం ప్రత్యేకించి చేయాల్సింది పంచాంగ శ్రవణం, అదేవిధంగా ఉగాది పచ్చడి అంటాం కదా, ఆ తీర్థం తీసుకోవడం అన్నమాట. ఈ పంచాంగ శ్రవణం ఉదయాన్నే మనం మామూలుగా ఉగాది కాబట్టి మామిడి తోరణాలు ఇంటికి, అలాగే ప్రత్యేకించి కొంతమంది వేప తోరణాలు కూడా కడతారు. కొన్ని ప్రాంతాల్లో ఉగాది పచ్చడి కొత్త కుండలో చేసే ఆచారం కూడా ఉంది. ఈ కొత్త కుండలో ఉగాది పచ్చడి తీపి, పులుపు, ఉప్పు, కారం, వగరు, చేదు. తీపికి బెల్లము, పులుపుకి చింతపండు, ఉప్పుకి మామూలుగా ఉప్పే, కారంకి మిరియాలు, వగరుకు మామిడి చిన్న చిన్నగా మామిడి తురుముతోటి వేసి, చేదు వేప పువ్వులో కూడా ఆ పైన పువ్వు లోపల ఒక పిలకలాగా వస్తుంది కదా, దాన్ని తీసేసి పుష్పాన్ని దాన్ని తీసేసి వేస్తారు. ఈ షడ్రుచులతో కూడుకున్న ఆ ఉగాది పచ్చడిని మనం ఆ రోజున స్వీకరిస్తాం. ఉగాదికి ఆ పచ్చడికి ఉన్న ఒక శ్లోకం, అంటే ఆ ఆయుర్వేద మందు అని కూడా చెప్పవచ్చు దాన్ని మనం. ఒక శ్లోకం చెప్పారు ఋషులు మనకి. వర్షాదౌ నింబకుసుమం శర్కరాంల ఘుతైర్యుతం భక్షిత పర్యామేచ తద్వర్షం సౌఖ్యదాయకం అని చెప్పారు. ఈ ఉగాది పచ్చడి స్వీకరించేటప్పుడు మంత్రం కూడా చెప్పడం జరిగింది. ఆ మంత్రం ఏంటంటే, ఉగాది పచ్చడి మనము ఒక 3 పర్యాయాలు చేతిలో వేసుకొని దాన్ని పట్టుకొని మంత్రం చెప్పాలి. శతాయుర్వజ్రదేహాయ సర్వసంపత్కరాయ చ సర్వారిష్ట వినాశాయ నిమ్మకం దళభక్షణం అని ఋషులు మనకి మంత్రాన్ని ఉపదేశించారు. ఎవరైతే 100 సంవత్సరాలు కూడా వజ్రదేహం లాంటిది దేహాన్ని కోరుకుంటున్నారో, ఎవరికైతే సంపత్తులు కావాలనుకుంటున్నారో, సర్వారిష్టాలు పోవాలనుకుంటున్నారో, వాళ్ళందరూ కూడా ఉగాది పచ్చడి స్వీకరించాలి అని ఋషులు సూచించడం జరిగింది. అదేవిధంగా ఉగాది రోజున ఇంకా కొన్ని శ్లోకాలు ఋషులు మన పురాణాలు, ఇతిహాసాల్లోని శ్లోకాలు, జ్యోతిష శాస్త్రంలోని శ్లోకాలు మీకు నేను వినిపిస్తాను. ప్రాప్తే నూతన వత్సరే ప్రతిగృహే కుర్యాత్ ధ్వజాతోరణం స్నానం మంగళమాచరే ద్విజవరై స్వార్థం సుపూజోత్సవం దేవానాం గురుయోషితం చ శిశువోలంకార వస్త్రాదిభిః సంపూజ్య శ్రీ గణకాత్ ఫలం చ శృణుయాత్ స్మాచ్చ లాభప్రదం అని చెప్పడం జరిగింది. ఈ రోజున ప్రతి గృహం వాళ్ళు కూడా ఉదయాన్నే లేచి ధ్వజాతోరణం లాంటివి, స్నానం, మంగళాచరణం లాంటివి చేసుకొని దేవాలయాలకి, గురువులకి నమస్కారం చేసుకుంటూ వాళ్ళ ఇంట్లో ఉన్న శిశువులందరికీ కూడా వాళ్ళు కూడా నూతన వస్త్రాలు ధరించి పంచాంగ శ్రవణం చేయాలని చెప్పడం జరిగింది. ఇంకా ఈరోజు పంచాంగం అంటే తిథివార నక్షత్ర యోగకరణాలు అని అనుకున్నాం కదా. పంచాంగం అంటే ఆ తిథివార నక్షత్ర యోగకరణాలు మనము వినటం వల్ల వచ్చే ప్రయోజనాలని మీకు నేను శ్లోక రూపంలో వినిపిస్తాను, వినండి. తిథేశ్చ శ్రియమాప్నోతి వారాదాయుష్యవర్ధనం నక్షత్రాదర్హతే పాపం యోగాత్ రోగ నివారణం అని మన ఋషివాక్యం. తిథిని తెలుసుకోవటం వల్ల, అంటే ఏ రోజు తిథి ఆ రోజు తెలుసుకోవటం వల్ల మనము శ్రేయం కలుగుతుంది. ఆయుష్యవర్ధనం అంటే ఈరోజు వారాన్ని మనం తలుచుకోవటం వల్ల ఆయుష్ పెరుగుతుంది.
నక్షత్రాదర్హతే పాపం. నక్షత్రాన్ని తెలుసుకోవటం వల్ల అంటే ప్రతి తిథికి, వారానికి, నక్షత్రానికి, యోగానికి, కరణాలకు కూడా దేవతలని మన వాళ్ళు సూచించడం జరిగిందనమాట. ఆయా దేవతల అనుగ్రహం వల్ల మనకి అవన్నీ కూడా చేకూరుతాయి. నక్షత్రాదర్హతే పాపం. నక్షత్ర దేవుణ్ణి అంటే ఆ రోజు నక్షత్రాన్ని తలుచుకోవటం వల్ల నక్షత్రాధిపతి మనల్ని అనుగ్రహిస్తాడు. ఏ విధంగా? ఆ రోజు పాపాలు తొలగిపోయేటట్టుగా. అదేవిధంగా యోగాత్ రోగ నివారణం. యోగం వల్ల, యోగాన్ని తెలుసుకోవటం వల్ల ఆయా దేవతలు రోగాన్ని నివారించడం జరుగుతుంది. కరణాత్ కార్యసిద్ధ్యా సిద్ధి అంటే కరణాన్ని తెలుసుకోవటం వల్ల కార్యసిద్ధి కలుగుతుంది. పంచాంగ ఫలముత్వం శుభం క్షేమకరం సౌఖ్యం సర్వదా విజయప్రదం. ఎవరైతే పంచాంగ నియమాలు పాటిస్తారో, పంచాంగాన్ని గురించి తెలుసుకుంటారు అంటే ఆ రోజు ఉన్న తిథివార నక్షత్ర యోగ కరణాలను తెలుసుకుంటే చాలు, చదువుకుంటే చాలు, ఆయా దేవతల అనుగ్రహం మన మీద కలుగుతుంది అని చెప్పడం జరిగింది. దేవిశ్రీ టీవీ మనందరి టీవీ. ఈ ఛానల్ని లైక్, షేర్, కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయించండి. మా నుంచి మరిన్ని మంచి వీడియోలు రావడానికి తోడ్పడండి. ధన్యవాదాలు.